నమస్తే, తెరచాటు రాజకీయానికి స్వాగతం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రక్షాళన ప్రారంభమైందా? ఏ రాష్ట్రంలోని ఎవరికి వ్యక్తిగత ఇమేజ్ లేకుండా చేయడంపై దృష్టి సారించిందా? పంజాబ్ లాంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో రాకుండా ఉండడానికి అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటుందా? రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ తగ్గించడానికి కోమటిరెడ్డికి స్టార్ క్యాంపెయినర్ పోస్ట్ ఇచ్చారా? ఎన్నికలకు ఎంత ముందే కోమటిరెడ్డికి ఆ పదవి ఇవ్వడం పార్టీ దూకుడు పెంచడానికా, లేదా అలకబూనిన ఆ ఫైర్ బ్రాండ్ని సంతృప్తిపరచడానికా? అసలు హైకమాండ్ లెక్కలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి ఆశపడి భంగపడ్డ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధిష్టానం ఊహించని విధంగా చాలా పెద్ద బాధ్యతలు కట్టబెట్టింది. రేవంత్ రెడ్డికి పీసీసీ దక్కడంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా గాంధీభవన్కి కూడా దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య వనమా రాఘవ విషయంలో ఒకసారి గాంధీభవన్కు వచ్చి మీడియా సమావేశం నిర్వహించి నేతలెవరినీ కలవకుండా వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆయన సొంతంగా నల్గొండ జిల్లాలోని తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలతో 2 సార్లు సమావేశమయ్యారు. ఒకవైపు ప్రజా సమస్యలపై పక్కా కార్యాచరణతో దూకుడుగా వెళ్లాలని తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేస్తూనే పార్టీ బలోపేతంపైన సోనియా, రాహుల్ గాంధీలు దృష్టి సారించారు. దీంతో పీసీసీ పదవి ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అనూహ్యంగా స్టార్ క్యాంపెయినర్గా ప్రకటిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్టార్ క్యాంపెయినర్గా నియమితులవడంపై గాంధీభవన్ వర్గాల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే కనిపిస్తోందని, అలా కాకుండా ప్రత్యామ్నాయంగా మరో పెద్ద తలను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని అధిష్టానం భావించిందట. రేవంత్ రెడ్డి దూకుడు పార్టీకి మంచిదే అయినా వ్యక్తిగత ఇమేజ్ ఉన్న నేతల కారణంగా పంజాబ్లో ఎదురైన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హైకమాండ్ భావిస్తోందట. అందుకే కోమటిరెడ్డి లాంటి నేతకి స్టార్ క్యాంపెయినర్ పదవిచ్చి ప్రజల్లో విస్తృతంగా పర్యటించేలా చేసి వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కదలాలని ప్లాన్ చేస్తోందట. ఒకవైపు ఇప్పటికే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా మధుయాష్కి గౌడ్ కొనసాగుతున్నారు. పార్టీ కార్యాచరణను విజయవంతం చేయడానికి గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కిలవి ఒకే కోవకు చెందిన పదవులు కాబట్టి వీళ్ళిద్దరూ ఎంతవరకు సమన్వయంతో పనిచేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గా ప్రకటించిన తర్వాత కోమటిరెడ్డి అలకబూనారు. కొందరు సీనియర్లు కూడా పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొనడం లేదని పొలిటికల్ అనలిస్ట్ సునీల్ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. దాంతో అందరినీ సమన్వయం చేసుకుంటూ కష్టపడితేనే భవిష్యత్తులో పదవులు అవే వస్తాయని చెప్పడానికి కోమటిరెడ్డికి పదవి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డికి పదవి దక్కడంతో సీనియర్లు పార్టీలో యాక్టివ్ అవడంతో పాటు కోమటిరెడ్డి కూడా అలకవీడి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశం ఉంటుందని అధిష్టానం భావించిందట. మరోవైపు
రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్న సమయంలో స్టార్ క్యాంపెయినర్గా కోమటిరెడ్డిని ప్రకటించడం రేవంత్ రెడ్డి వర్గీయులకు మింగుడు పడ్డం లేదట. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు ఉండబోవని, ఒక్కో నేత ఒక్కో ప్రాంతంలో పర్యటించేలా ప్రణాళికలు ఉంటాయని పదవి దక్కగానే కోమటిరెడ్డి వేసిన బాంబుతో పీసీసీ అధ్యక్షుడి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు చెక్ పెట్టినట్టయిందంటున్నారు. ఏదేమైనా కొత్త పదవి దక్కించుకున్న కోమటిరెడ్డి, పీసీసీ నేత రేవంత్ రెడ్డిల మధ్య అండర్స్టాండింగ్ ఏ మేరకు ఉంటుందన్న దానిపై పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చే నడుస్తోంది ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్లో పాత కొత్త కలయికతో కేబినెట్ కొలువుదీరింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు సీఎం. ఏకంగా 11 మంది పాత మంత్రులకు తిరిగి పదవులు ఇచ్చారు. కొత్తగా 14 మందికి ఛాన్స్ దక్కింది. ఈ నూతన అమాత్యుల్లో 10 జగన్కు పాదాభివందనం చేసే తమ ప్రభుక్తిని చాటుకున్నారు. అయితే కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన వారు మాత్రం అసంతృప్తితో రగిలిపోతూ తమ వర్గీయుల దగ్గర ఆవేదన వెళ్ళగక్కుతున్నారంట. తమను ఎందుకు తొలగించారని తెగ ఫీల్ అయిపోతున్నారంట. ఇప్పటికే కొందరు మాజీలు, మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యేలు ఈ విషయమై బయటపడి తమ అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో మరికొందరు చేరుతున్నట్లు కనిపిస్తున్నారు. మంత్రి పదవి ఇచ్చినందుకు కొందరు, మంత్రివర్గంలో మళ్లీ చోటు కల్పించినందుకు మరికొందరు ప్రమాణ స్వీకార వేదికపై ముఖ్యమంత్రి జగన్కు పాదాభివందనం చేసి ప్రభుభక్తిని చాటుకున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా, వయసు తారతమ్యాలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కరించారు. సాధారణంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ముఖ్యమంత్రి, గవర్నర్ల వద్దకు వెళ్లి నమస్కరిస్తుంటారు, కరచాలనం చేస్తుంటారు. అయితే కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయగా ముఖ్యమంత్రి వారిని ఆశీర్వదించారు. జగన్ కంటే వయసులో చాలా పెద్దవారైన నారాయణస్వామి, బూడి ముత్యాల నాయుడు వంటి వారు ఆయన పాదాలకు నమస్కరించడం విశేషం. కొందరు కాళ్లకు నమస్కరించకపోయినా సగానికి పైగా వంగి దాదాపు ముఖ్యమంత్రి కాళ్లను తాకినంత పని చేశారు. మరి కొందరు మోకాళ్లపై కూర్చుని జగన్ పాదాల్ని తాకి మరీ ఆశీర్వచనాలు తీసుకున్నారు. జగన్కు రోజా పాదాభివందనం చేసి ఆయన చేతిని ముద్దాడి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులంతా మొదట ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి నమస్కరించగా ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రం ప్రోటోకాల్ ప్రకారం మొదట గవర్నర్ వద్దకు వెళ్లి నమస్కరించి తరువాత ముఖ్యమంత్రి వద్దకు వచ్చి కరచాలనం చేశారు. కేబినెట్ బెర్తులు దక్కిన వారి పరిస్థితి అలా ఉంటే పదవులు కోల్పోయిన వారు ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. దాదాపు 34 నెలల పాటు మంత్రివర్గంలో ఉండి అధినేత మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించిన తమకు కొనసాగింపు ఎందుకు లభించలేదన్న ఆవేదన దాదాపు అందరూ మాజీ మంత్రుల్లోనూ కనిపిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో ఒకరిద్దరు మాత్రమే కొనసాగుతారని, మిగిలిన వారంతా కొత్తవారే ఉంటారని మొదట్నుంచి చెప్పి మానసికంగా అందరినీ సిద్ధం చేసి చివరికి తమను మాత్రమే తొలగించడం ఏమిటన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. సమీకరణాల పేరుతో తమను కట్టడి చేసి ఏ ప్రాతిపదికన ఏకంగా 11 మంది పాతవారిని అలా కొనసాగించారు అర్థం కావడం లేదని తమ సన్నిహితుల వద్ద వారు గోడు వెళ్లబోసుకుంటున్నారట. వారి ఆవేదన క్రమంగా ఒకంత బలమైన అసంతృప్తిగానే మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు బాహాటంగానే అసమ్మతిని బలంగా చాటగా కొందరు తమ వ్యవహార శైలి ద్వారా పరోక్షంగా తెలియజేస్తున్నారు. ఇంకొందరు గుంభనంగా ఉంటున్నారు. ఇక మంత్రి పదవులు ఆశించి నిరాశకు గురైన ఎమ్మెల్యేలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహిత బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి అందరికంటే ముందు అసంతృప్తి వెళ్లగక్కారు. మంత్రివర్గ సభ్యులందరితో రాజీనామాలు చేయించాక ముందు నుంచి ఆయన ఈ పరిణామాలపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి తనతో పాటు ఉన్న సురేష్ను పదవి నుంచి తొలగించాలని, ఒక్కరినే కొనసాగించడం సరికాదని నేరుగా ముఖ్యమంత్రికే 2-3 పర్యాయాలు చెప్పారు. దానికి అనుగుణంగా రెండో మంత్రి సురేష్ను పక్కన పెడతారని భావించినా తిరిగి ఆయన్ని తీసుకోవడం బాలినేనికి రుచించలేదు. దాన్ని అవమానంగా ఫీల్ అవుతూ బాలినేని వర్గీయులంతా 2 రోజుల పాటు ప్రకాశం జిల్లాలో ఉధృతంగా ఆందోళనలు చేశారు. పలువురు పార్టీకి అధికార పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎట్టకేలకు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు, జగన్తో భేటీ తర్వాత బాలినేని మెత్తబడ్డారు. బాలినేని చివరకు మెత్తబడినా ఈ వ్యవహారంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వైసీపీ వర్గాలే అంటున్నాయి. బాలినేని వ్యవహారం నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి మంత్రి పదవి పొందిన ఆనందం కూడా సురేష్ వర్గీయుల్లో కనిపించడం లేదంట. మరో మాజీ మంత్రి సుచరిత శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఆమె వర్గీయులు పలువురు అదే బాటలో పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. బాలినేనిని మెత్తబరిచేందుకు సజ్జల సహా పలువురు శతవిధాలా ప్రయత్నించగా సుచరిత విషయంలో మాత్రం పార్టీ ప్రాంతీయ బాధ్యుడైన ఎంపీ మోపిదేవి వెంకట్రమణ ఒక్కరే విఫలయత్నం చేశారు. పాత మంత్రివర్గంలో కీలక శాఖ బాధ్యతలు చూసిన ఓ మాజీ మంత్రి రాజీనామా పత్రం సమర్పించిన రోజే విజయవాడలో ఇల్లు ఖాళీ చేసి నేరుగా చెన్నైకి వెళ్లిపోయారు. అక్కడ సీఎం సన్నిహిత బంధువుతో తన ఆవేదన పంచుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ కు సూయిసైడ్ స్క్వాడ్ వంటి తమని ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదని ఇద్దరు మాజీలు వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షంపై నిత్యం దారుణమైన విమర్శలతో విరుచుకుపడే మాజీ మంత్రి కొడాలి నాని పేరు ఆఖరి నిమిషం వరకు కొనసాగింపు జాబితాలో ఉందని, ఓ సలహాదారు జోక్యంతో తొలగించారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీన్ని తాజా మాజీ నమ్మనట్లు కనిపిస్తున్నా ఆయన వర్గీయులు మాత్రం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే మలి విడత కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం ఇస్తానని తమ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి తప్పారని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తొలి మంత్రివర్గ కూర్పులో చోటు దక్కని వారికి 2.5 ఏళ్ల తర్వాత మలి విడతలో పదవులు వస్తాయని హామీ ఇచ్చి చేయిచ్చారని మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 2వ దఫాలో చోటిస్తామంటూ అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో ఆయన గంపెడాసులు పెట్టుకున్నారు. తీరా ఇప్పుడు అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా ఇదే తరహాలో జగన్ తనకు హ్యాండ్ ఇచ్చారని ఆక్రోశిస్తున్నారు. తనకు తొలి విడతలోనే ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చి మాట తప్పిందని, 2వ దఫా కూడా ఇవ్వకపోవడంతో కృష్ణా జిల్లా పెనమరూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తీవ్ర నైరాస్యంలో మునిగిపోయారు. వారిద్దరూ అధిష్టానం దూతగా ఎంపీ మోపిదేవి వెంకట్రమణరావు రాయబారం నెరిపారు. ఉదయభాను పార్థసారథితో ఆయన జరిపిన మంతనాలు ఫలించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే కనిపిస్తోంది. మొత్తం మీద పదవులు రాని వారి అలకలు, విమర్శలు, అనుచరుల ఆందోళనలు, రాజీనామాలపై జగన్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాయకత్వాన్ని ధిక్కరించేంతగా అసమ్మతి రేగుతుందని ఆయన ఊహించలేదంటున్నారు. విధేయులుగా ఉన్నవారే తిరగబడడం సీఎంకి విస్మయం కలిగిస్తోందట. నిజానికి వీరందరూ మొన్నటిదాకా జగన్కు వీర విధేయులుగా మెలిగారే.
అయితే ఇదంతా జగన్ స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందు చెప్పినట్లు మంత్రివర్గం మొత్తాన్ని మార్చినా ఒకరిద్దరే కొనసాగింపుకు పరిమితమైన ఈ స్థాయిలో అసంతృప్తి, అసమ్మతి, ఆగ్రహావేశాలు ఉండేవి కావని, మొదట చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించడంతోనే ఈ తలనొప్పులు ఎదురయ్యాయని అంటున్నారు. మొత్తానికి ఇప్పటికైతే వైసీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. మరి అది చల్లారిపోతుందో భగ్గుమంటుందో చూడాలి. వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు తగ్గడం లేదు. ఎమ్మెల్యే నన్నపనేని ఒకవైపు, మిగిలిన నేతలు అందరూ ఒకవైపు అన్నట్లు వ్యవహరిస్తుండటంతో అధికార పార్టీ పరువు రోడ్డున పడుతుంది. తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియామకమైన మెట్టు శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా తలెత్తిన ఫ్లెక్సీల వివాదం, ఇటీవల టీఆర్ఎస్ రైతు నిరసన దీక్షలో మంత్రి ఎర్రబెల్లి సభ నుంచి వెళ్లిపోయాక ఎమ్మెల్యే నరేందర్ రావడం లోకల్ గులాబీ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు ఈ కుమ్ములాట్ల వెనక లెక్కలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. వరంగల్ నగరంలో టీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలను చించివేసిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్గా మెట్టు శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఈ సంఘటన వరంగల్ తూర్పు నియోజకవర్గం అధికార పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరుకు అద్దం పడుతోంది. మెట్టు శ్రీనివాస్కు ఇటీవలే నామినేటెడ్ పదవి దక్కింది. మెట్టు శ్రీనివాస్ హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అనుచరులు పెద్ద ఎత్తున వరంగల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వరంగల్లోని ప్రధాన కూడళ్లైన వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్ సెంటర్, కాశీబుగ్గ, పోస్టాఫీస్ సెంటర్తో పాటు మరికొన్ని సెంటర్లు, డివిజన్ కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టారు. అయితే వాటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టీఆర్ఎస్లోని ఓ వర్గం నేతలు ఫ్లెక్సీలను చించివేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్లెక్సీల్లో మెట్టు శ్రీనివాస్, మేయర్ గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరిల ఫోటోలను మాత్రమే చించేయడం గమనార్హం. ఈ ఘటనపై టీఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను కావాలని ఓ ప్రజాప్రతినిధి అనుచరులు చించివేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషిని కలిసి ఫిర్యాదు చేసినట్లు శ్రీహరి తెలిపారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు అనుచరులైతే నేరుగా ఎమ్మెల్యే నరేందర్ ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని పేర్కొంటుండటంతో రాజకీయంగా వేడెక్కుతోంది. ఇప్పుడు ఈ అంశం రాజకీయ వివాదంగా మారింది. వరంగల్ తూర్పులో కొద్ది కాలంగా ఎమ్మెల్యే నరేందర్ సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. వరంగల్ తూర్పులో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. మేయర్ గుండు సుధారాణితో పాటు ఎమ్మెల్సీ సారయ్యలకు ఆహ్వానం అందడం లేదన్న విమర్శలున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు తెలియకుండా మేయర్ను గానీ, ఎమ్మెల్సీలను గానీ కలిసే సాహసం కూడా చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రదీప్ రావుతో సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్కు పొసగడం లేదంటున్నారు. ఇటీవల ఎర్రబెల్లి ప్రదీప్ రావు స్థానికంగా ఆత్మీయ పరామర్శలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడంతో ఎమ్మెల్యే వర్గీయులకు మింగుడు పడడం లేదంటున్నారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ప్రదీప్ సొంతంగా క్యాడర్ పెంచుకుంటున్నారన్న సమాచారంతో ఎమ్మెల్యే నరేందర్, ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
క్రమంలో ఫ్లెక్సీల చించివేత వివాదం తెర మీదకు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వరంగల్ తూర్పు టీఆర్ఎస్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ విభేదాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. రౌడీయిజం, గూండాయిజం విధానాలతో రాజకీయంగా అణచివేత ధోరణులను అవలంబిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు వార్నింగ్ ఇస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్న కొంతమంది నేతలు ఫ్లెక్సీలు కట్టడం కాదు, ఫ్లెక్సీలు కాపాడుకునే దమ్ము కూడా ఉండాలే అంటూ సినిమా స్టైల్లో హెచ్చరికలు జారీ చేస్తుండటంతో తూర్పు రాజకీయం వేడెక్కిపోతోంది. ఫ్లెక్సీల ధ్వంసం, ప్రోటోకాల్ వివాదం మరవకముందే వరంగల్ జిల్లాలోని ఓ సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ రైతు నిరసన దీక్షలో నేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ నిరసన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నంతసేపు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ దూరంగా ఉండిపోయారు. మంత్రితో ఉన్న విభేదాలతో ఎమ్మెల్యే నరేందర్ వేదిక మీదికి రాలేదని టీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. మంత్రి సోదరుడు ప్రదీప్ రావు తూర్పు నియోజకవర్గంపై దృష్టి సారిస్తుండడమే విభేదాలకు కారణమని టీఆర్ఎస్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నరేందర్ అనుచర వర్గం సైతం మంత్రి మాట్లాడినంతసేపు దూరంగా ఉన్నారు. మంత్రి దయాకర్ రావు సభ నుండి వెళ్లిన కొద్దిసేపటికే నరేందర్ ఆయన అనుచర వర్గంతో అట్టహాసంగా సభకు చేరుకోవడం చర్చకు దారితీసింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కుమ్ములాటలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు తలనొప్పిగా మారుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఈ వర్గ విభేదాలపై కేసీఆర్, కేటీఆర్ ఎలా స్పందిస్తారో, మంత్రి ఎర్రబెల్లికి ఎలాంటి ఆదేశాలిస్తారో చూడాలి. తెలుగుదేశం పార్టీలో కొత్త అలజడి మొదలైందా? వాస్తవానికి టీడీపీ తమ ప్రధాన బలం బీసీ ఓటు బ్యాంకే అని చెప్పుకుంటూ ఉంటుంది. గత ఎన్నికల ముందు వరకు బీసీ సామాజిక వర్గంలో అత్యధికులు ఆ పార్టీని ఆదరిస్తూ వచ్చింది. అయితే ఆ తర్వాత బీసీలు ఎక్కువ శాతం వైసీపీ వైపు మొగ్గు చూపి ఆ పార్టీకి అఖండ విజయం చేకూర్చిపెట్టారు. ఆ క్రమంలో రెండో విడత కేబినెట్ విస్తరణలో ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి అన్నట్లు జగన్ బీసీలకు పెద్దపీట వేశారు. అది టీడీపీకి మింగుడు పడడం లేదా? అసలు ప్రతిపక్ష పార్టీ అంత సడన్గా బీసీల మీటింగ్ పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ విస్తరణలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం టీడీపీ నేతల్లో కలవరం రేపుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీకి బీసీ సామాజిక వర్గం మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. అందుకు తగ్గట్లు బీసీలకు టీడీపీ పదవుల పంపిణీలో తగిన న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూనే వచ్చింది. అయితే పార్టీ, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు అగ్రస్థానం కల్పిస్తూ టీడీపీ ఓటు బ్యాంకుకు జగన్ గండి కొట్టే ప్రయత్నం చేస్తూ సక్సెస్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా వైసీపీ వైపు మొగ్గు చూపడం వల్లే 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలు దక్కాయన్న విశ్లేషణ ఉంది. అందుకే ఆ ఓటు బ్యాంకును నిలుపుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చొరవ చూపుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పార్టీకి 160 అసెంబ్లీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బీసీల సదస్సులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు.
తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అత్యధికంగా బీసీలకు చోటు కల్పించడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహజంగానే ఆందోళన చెందుతోంది. వైసీపీ బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో టీడీపీ వెంటనే బీసీలతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీ నాయకులను తయారు చేసే కర్మాగారం టీడీపీ అని పేర్కొన్నారు. 3 ఏళ్లలో బలహీన వర్గాలకు ఏం చేశారో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. బీసీలకు ఎవరేం చేశారన్న దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్కు సవాల్ విసిరారు. బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది టీడీపీ హయాంలోనే అని గుర్తు చేశారు. బలహీన వర్గాల నిధులను దారి మళ్లించిన ఘనత వైసీపీదే అని విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బలహీన వర్గాలంటే కోపమని చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు ప్రసంగ పాఠం చూస్తుంటే బీసీల ఓటు బ్యాంకు చేజారిపోతోందని అలజడి ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వాటి తెరచాటు రాజకీయం. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.